ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకి రోజుకో రకంగా చేసుకుని తినే బ్రేక్ఫాస్ట్ చట్నీలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ చట్నీ చేసామంటే ఏ టిఫిన్ అయినా బోర్ కొడుతుంది. సో అలా అవ్వకుండా మంచి రుచిగా రోజుకో రకంగా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా చట్నీని చేసుకున్నామంటే తృప్తిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సో మనం చేసుకునే బోండా కావచ్చు, ఇడ్లీ, దోశ ఇలా ఏదైనా సరే నేను ఈ వీడియోలో చూపించిన చట్నీలను రోజుకో రకంగా ట్రై చేసి చూడండి. తృప్తిగా కమ్మగా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీలను ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చట్నీ వచ్చేసి రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ చట్నీకి మించిన రుచితో చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ చట్నీ చేసుకోవడం పెద్దగా టైం కూడా పట్టదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లిపాయల్ని తీసుకొని దోరగా వేయించండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇలా ఇవి దోరగా వేగాక ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పుని, అరకప్పు పచ్చి కొబ్బరిని, అలాగే మరో అరకప్పు బాగా వేయించిన పల్లీలను తీసుకోండి. మీరు కావాలంటే ఈ పల్లీలకు బదులుగా పుట్నాల పప్పునైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. అలాగే మీకు చట్నీ కొంచెం పల్చగా ఉండాలనుకుంటే కొంచెం నీళ్ళని వేసి ఇంకాస్త పల్చగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి చట్నీని తీసుకున్నాక పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోండి. అంతే, సింపుల్గా మంచి రుచిగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చట్నీ తయారైపోయింది. ఈ చట్నీ యూనిక్ టేస్ట్తో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ చట్నీ వచ్చేసి పల్లీలు వేయకుండా చేస్తున్నానండి. కొంతమంది పల్లీలు తినడానికి ఇష్టపడరు, లేదా చట్నీ చేద్దామనే టైంకి పల్లీలు ఇంట్లో లేకపోయినా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో ఈ చట్నీ చేయడానికి ముందుగా కడాయిలోకి ఒక 2-3 టీ స్పూన్లు నూనెని తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక 1/2 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా పచ్చిశనగపప్పుతో చేయడం వలన ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఎంత చక్కగా ఈ పప్పుని ఫ్రై చేసి చట్నీ చేస్తామో అంత రుచి ఉంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ పప్పు అనేది గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే మీరు కావాలంటే ఈ శనగపప్పుకి బదులుగా పల్లీలనైనా వాడచ్చు, లేదా పుట్నాలను ఆయిల్ వేయకుండా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇందులోనే కారానికి సరిపడా ఒక 3-4 పచ్చిమిరపకాయలని తీసుకొని పప్పుతో పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి, పప్పు ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం ఎరుపు రంగులోకి రావాలి. మెయిన్గా మనం ఈ పప్పుని కొంచెం ఎక్కువగా ఫ్రై చేసినా టేస్టీగా ఉంటుంది, కానీ తక్కువ ఫ్రై చేస్తే మాత్రం పచ్చి పచ్చిగా చట్నీ టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి వీలైనంత వరకు ఇలా పప్పుని బాగా ఫ్రై చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక అరకప్పు నుండి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే చిన్న చింతపండు రెబ్బడు, 2-3 వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఒకసారి గ్రైండ్ చేశాక అవసరానికి సరిపడా నీళ్ళను తీసుకొని మెత్తగా ఘాటుకలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత ఒదుగ్గా అంత రుచిగా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీకు చట్నీ ఏమైనా గట్టిగా అనిపిస్తే సరిపడా నీళ్ళని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా మీడియం థిక్నెస్గా చట్నీని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపుని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకుంటున్నాను. ఇలా మనం చాలా ఈజీగా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా మంచి రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు వేయకపోయినా ఈ చట్నీ రుచి యూనిక్గా చాలా చాలా బాగుంటుంది. మన థర్డ్ బ్రేక్ఫాస్ట్ చట్నీ వచ్చేసి హోటల్ స్టైల్ టమాటా చట్నీ. చాలా టేస్టీగా ఈ సింపుల్ చట్నీని చేసుకోవచ్చు. ఈ చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినపప్పును తీసుకుని దూరగా ఫ్రై చేయండి.
ఇవి ఇలా కాస్త వేగాక ఇందులోనే అర ఇంచు అల్లం ముక్కల్ని, 6-7 పొట్టుపోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, 4-5 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకును, అలాగే 1 కప్పు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఈ టమాటోలతో పాటే 1-2 రెబ్బల చింతపండును, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన లేదా మూత పెట్టి ఉడికించిన టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఇక్కడ నేను మూత పెట్టి ఉడికించాను. 2 నిమిషాలు ఉడికించామంటే టమాటా ఆయిల్‌లో చక్కగా మగ్గి ఇలా సాఫ్ట్ అవుతుంది. ఇది కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోండి. అంతే, ఇన్స్టంట్‌గా చేసుకునే టమాటా చట్నీ తయారైపోయింది. ఈ టమాటా చట్నీ మనం ఇన్స్టంట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి క్యారెట్ చట్నీని చూపించబోతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ చట్నీని కూడా మంచి హెల్తీగా, టేస్టీగా చేయాలనుకుంటే ఓసారి ఇలా క్యారెట్ చట్నీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కారానికి సరిపడా 5-6 ఎండుమిరపకాయల్ని, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 6-7 వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోనే చిన్న అల్లం ముక్కని, 1 కప్పు వరకు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 రెబ్బల చింతపండుని తీసుకొని ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గబెట్టామంటే క్యారెట్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి. లేదా మనం కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసినా సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనం క్యారెట్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా దూరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు డ్రై రోస్ట్ చేసిన పల్లీలను తీసుకుంటున్నాను. మనం ఈ పల్లీలకు బదులుగా పచ్చి కొబ్బరి ఉంటే 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, లేదా 1/2 కప్ వరకు పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత సరిపడా నీళ్ళను తీసుకొని మెత్తగా రుబ్బి తీసుకోండి. చూడండి, ముందుగా గ్రైండ్ చేశాక ఆ తర్వాత నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బితే ఇది చక్కగా నలిగి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల నూనెలో అర టీ స్పూన్ ఆవాలను, 2 ఎండుమిరపకాయల్ని, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోవడమే. అంతే, సింపుల్ గా చేసుకునే క్యారెట్ బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలు క్యారెట్ తినడానికి పెద్దగా ఇష్టపడరు. వారికి ఇలా చట్నీ రూపంలో అయినా క్యారెట్ ని తినిపించవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.